నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీ బీసీ వర్గాల అభివృద్ధికి బ్యాంకులు 100% నిధులను మంజూరు చేయాలి. భీమవరంలో బ్యాంకర్లకు సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తేతలి లేహం ఫుడ్స్ కర్మాగారం వెలుగు చూసింది గత ప్రభుత్వం హయాంలోనే. పునరుద్ఘాటించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. ప్రతిపక్ష నేతల ఆరోపణలకు తీవ్ర ఖండన. తణుకు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన. ఆధ్వర్యం వహించిన రాధిక. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి కృషితో మెరుగుపడుతున్న గ్రామీణ రోడ్లు. వేగవంతంగా కొనసాగుతున్న మరమ్మత్తు పనులు. తూర్పుగోదావరి జిల్లాలో రహదారి పనులను త్వరితగతిన చేపట్టాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రశాంతి. కొబ్బరి ముడిసరుకు ఆధారంగా పరిశ్రమల స్థాపనకు అధ్యయనం చేయాలి. అమలాపురంలో అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని ప్లాస్టిక్ రహిత దేవాలయంగా తీర్చిదిద్దాలి. అధికారులకు ఉద్బోధించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తా. ఏలూరులో స్పష్టం చేసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ. ఎస్సీ బీసీ కార్పొరేషన్ల ద్వారా ఆ వర్గాల ప్రజలకు అందించే రుణాలను బ్యాంకర్లు 100% మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. భీమవరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎస్సీ బీసీ కార్పొరేషన్లు, డీఆర్డీఏ, మెప్మా, పరిశ్రమల శాఖల అధికారులు, వివిధ బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వారి అభ్యున్నతికి స్వయం ఉపాధి, ఎంఎస్ఎంఈ పథకాల కింద వివిధ రకాల సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఆసక్తి కలిగిన వారు ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. అలాగే 20 నుండి 24 వరకు మండల, మున్సిపల్ అధికారులు బ్యాంకర్లతో కలిసి క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలిస్తారన్నారు. 26, 27 తేదీలలో దరఖాస్తులు తిరస్కరణ చేయడం వంటివి ఉంటాయని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్సీ బీసీ కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వి విజయప్రకాష్, బి పుష్పలత, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ఏ నాగేంద్ర ప్రసాద్, ఆర్డీఏ పీడీ ఎంఎంఎస్ వేణుగోపాల్ పాల్గొన్నారు. తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని సత్యవాడ రోడ్లో నెలకొల్పిన వివాదాస్పద లేహం ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారానికి వచ్చిన అనుమతులు గత ప్రభుత్వంలోనే మంజూరయ్యాయని ఈ సంస్థ జనరల్ మేనేజర్ స్పష్టం చేసినప్పటికీ ప్రతిపక్ష నేతలు పదే పదే తమ ప్రభుత్వంలో వచ్చాయని అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ చెప్పారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్దాన్ని అదే పనిగా చెప్పడం నిజం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇంతకుముందు ప్రభుత్వంలో స్థాపించిన ఈ కర్మాగారం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అందరికన్నా ముందు చెప్పింది తానేనని ఆయన వివరించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ వాస్తవం ఈ విధంగా ఉంటే తనపైన, ప్రభుత్వంపైన బురద చల్లేందుకు ప్రయత్నించడం అనైతికంగా ఉందని ఆర్మిల్లి వ్యాఖ్యానించారు. చైతన్యవంతులైన తణుకు ప్రాంత ప్రజలకు ఇందులో ఉన్న నిజాలను నిజాయితీగా పరిశీలించగల శక్తి ఉందని ఆయన స్పష్టం చేశారు. లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ కి సంబంధించి ఏదైతే చర్చ జరుగుతుందో ఈ పర్మిషన్ కి సంబంధించి ఎలా వచ్చాయో, ఎప్పుడు వచ్చాయో రుజువులతో ఇచ్చేటటువంటి స్థితి ఉంది. నేను ఫ్యాక్టరీకి ఎగ్నెస్ట్ గా ఏ విధంగా ప్రయత్నం చేశానో అన్ని కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా నేను ప్రూవ్ చేయగలను. వీళ్ళు ఈ ఫ్యాక్టరీకి ఆజ్యం పోసింది 2013లో, ఫిబ్రవరి 2014లో అప్పుడు దీనికి నాంది పలకడం జరిగింది. నేను శాసనసభ్యునిగా ఎన్నికైనప్పుడు తర్వాత పంచాయతీ 2016లో ఒక పంచాయతీ తీర్మానం మా దృష్టిలో లేకపోతే దాన్ని కూడా మేము ఇమీడియట్ గా మా దృష్టికి వచ్చిన వెంటనే ఆ పంచాయతీ రిజల్యూషన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ మ్యాటర్ ని అప్పుడున్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తీసుకెళ్లి జిల్లా పరిషత్ మీటింగ్ లో కూడా ఆ రోజు మాట్లాడటం జరిగింది. 20 మార్చి 2016లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆ రోజు దీన్ని స్టాప్ చేయమని చెప్పడం జరిగింది. దాన్ని రికమెండ్ చేయడం జరిగింది. జూలై 2016లో ల్యామ్ ఫుడ్స్ కి ప్యాకేజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎవరు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు. ఎడిషనల్ ల్యాండ్ కన్వర్షన్ డిసెంబర్ 2019లో ల్యాండ్ కన్వర్షన్ కి అప్లై చేయడం జరిగింది. ల్యాండ్ కన్వర్షన్ అయిపోయింది. తర్వాత బిల్డింగ్ పర్మిట్ కూడా 2023 ఏప్రిల్లో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి బిల్డింగ్ పర్మిట్, 2022 అక్టోబర్లో ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చింది. 2019 నుంచి 24 వరకు పర్మిషన్లు అన్ని కూడా అసలు ఫ్యాక్టరీ రన్ అవడానికి కానీ, కన్వర్షన్ కానీ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారు. సో ఆ విధంగా అన్ని పర్మిషన్లు వస్తే
ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన లేహం జనరల్ మేనేజర్ కూడా మీ అందరికీ కూడా చెప్పాడు ఎప్పుడు వచ్చినాయి పర్మిషన్లు అనేది. మేము దీని మీద ఫ్యాక్టరీ మీద అన్ని విధాలుగాను కూడా ప్రభుత్వ అధికారులకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ మేము ప్రభుత్వంలో ఉన్నాం, రోజు ఏ విధంగా దీన్ని చర్యలు తీసుకోవాలో ఆ విధంగా అక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ని బట్టి చర్యలు తీసుకోవడానికి మేము అన్ని విధాలుగాను కూడా పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నాం. మాకు ఇక్కడ ప్రజలు ముఖ్యం. రోజు మమ్మల్ని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించారు. ఇక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులున్నా దాని మీద స్పందించి దాని మీద చర్యలు తీసుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. ఈ సమావేశంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, పార్టీ నాయకులు నల్లా భాస్కరరావు, తాతపూడి మారుతీరావు, వల్లూరి గంగారావు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. తణుకు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముక్కోటి ఏకాదశి 45వ వార్షికోత్సవాలలో భాగంగా బుధవారం కూడా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా రాగరవళి సంగీత నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఈ సంస్థ నిర్వాహకులు నండూరి రాధికా శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను అలరించింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ, ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వీక్షించి అభినందించారు. భారతీయ జనతా పార్టీ తణుకు పట్టణ శాఖ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన బొల్లాడ నాగరాజును చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన వాకర్స్ క్లబ్ సభ్యులు బుధవారం ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆశయాలను, లక్ష్యాలను ప్రజలలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ఆర్ రాంబాబు, బళ్ళ వీరవెంకట సత్యనారాయణ, అత్యం వెంకటరత్నం, ఏ నాగేశ్వరరావు, ఆర్ విజయులు పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయాలను, పండుగలను నేటితరం విద్యార్థులకు తెలియజేసే లక్ష్యంతో తణుకు ఎస్కేఎస్డీ విద్యాసంస్థల పరిధిలోని వివేకానంద గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించి బాలికలను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ చిట్టూరి రేణాసాయి, ప్రధానోపాధ్యాయులు ఆర్ రవీంద్రనాథ్లు పాల్గొన్నారు. అలాగే ఎస్కేఎస్డీ మహిళా జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో కూడా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశారు. ఇందులో 56 మంది విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభా పాటవ్యాలను ప్రదర్శించారు. ఈ మేరకు ఫస్ట్ బైపీసీ విద్యార్థి జె రేణుక, ఫస్ట్ సిఈసీ విద్యార్థి వి పార్వతి, సెకండ్ సిఈసీ విద్యార్థి పి పూర్ణిమ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. న్యాయ నిర్ణేతలుగా కళాశాల అధ్యాపకులు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణిలు వ్యవహరించగా కోకోకోలా కంపెనీ ప్రతినిధులు బహుమతులను అందించారు. Children, your time completed. Packet all your things.
తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రత్యేక కృషితో గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టింది. మొన్నటి వరకు గోతులు గొప్పలతో ఉన్న ఆ రహదారుల్లో వెళ్లాలంటే జనం భయపడేవారు. ఒళ్లంతా హోనమై వాహనాలు మరమ్మతులకు వచ్చేవి. అటువంటి రోడ్లు నేడు సరికొత్త రూపును సంతరించుకున్నాయి. ఏఐఐబి నిధులు 1,20,00,000 రూపాయల అంచనా వ్యయంతో నియోజకవర్గంలో మొత్తం 5 రోడ్లు నిర్మించినట్లు పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉప్పలపాటి శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు. వీటిలో తాడేపల్లిగూడెం మండలానికి సంబంధించి ప్రత్తిపాడు బ్రిడ్జి నుంచి ఆరుగొలను మీదుగా కొత్తూరు, మెట్ట ఉప్పరగూడెం నుంచి ఇటుకలగుంట, యలగ్రహారం నుంచి మెట్ట ఉప్పరగూడెం, కృష్ణాయపాలెం గ్రామంలోని రోడ్డుతో పాటు పెంటపాడు మండలంలోని మోంజిపాడు నుంచి కాకర్లమూడి రోడ్లు ఉన్నాయి. ఈ నెల 12వ తేదీన ఉండి నియోజకవర్గ పరిధిలోని దుంపగడప గ్రామానికి చెందిన వివి గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల రజతోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఈ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు గొంట్ల కృష్ణమూర్తి ఆకివీడులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇప్పటి వరకు చదువుకుని దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారంతా హాజరవుతారన్నారు. అదే రోజు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో వీరంతా భాగస్వాములు అవుతారన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సి సుజాత, పూర్వ విద్యార్థులు నంబూరి వెంకటరామరాజు, నేరెళ్ల రామచెంచయ్య, కాకర్ల రాజేశ్వరి, చింతలపాటి సీతారామరాజు, దాసరి సత్యనారాయణలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.